నేను అబ్బాయి మాట్లాడుతున్నా. ఎక్కడున్నారు? మీ ఎక్కడి వరకు వచ్చింది? వీరేష్ గారు కూడా మీతో పాటే ఉన్నారా? ఈ ఇర్ఫాన్ ఇంకా మన నాగరాజు సార్ కొంచెం వెనుక వస్తున్నారు. లేట్ అవుతుంది, మీరు రండి. ఇక్కడ వేసేదందుకు నమస్కారం అందరికీ. అంటే మనకు అందరికీ తెలిసిందే చాలా కరెంట్ సమస్య ఇక్కడ ఉండుంటే ఇంతకు ముందు వరకు కూడా, ఎందుకంటే బెజ్జూర్ నుంచి దగ్గర దగ్గర 30 కిలోమీటర్ల నుంచి లైన్ వస్తుంది. మళ్ళీ అదే కాకుండా ఈ ఒక్క లైన్ మీదనే అటు పెంచకల్పేటలో కమ్మర్గాం కూడా ఇదే లైన్ మీద ఉంది. మన పాపన్పేట తలాయి సుస్పేట, అదే కాకుండా ఈ గూడెం దగ్గర దగ్గర 23 హ్యాబిటేషన్స్ ఒకటే ఫీడర్ మీద నడుస్తుంది. దానివల్ల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లైన్ ట్రిప్ అవ్వడం. ఈ గూడెం ఫీడర్ దగ్గర దగ్గర టోటల్ లైన్ లెంత్ 60 కిలోమీటర్లు ఉండడం వల్ల అది కూడా జంగల్ నుంచి రావడం, ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ట్రిప్ అవ్వడం, ఎల్సీల విషయంలో కూడా చాలా ప్రాబ్లం అవుతుండే. మీకు ఇదంతా కూడా తెలుసు, ఎందుకంటే మాకంటే ఎక్కువ మీరే ఫేస్ చేసేది ప్రాబ్లం కూడా. దీనికి గాను మనం పంపిన ఎస్టిమేషన్ ఎమ్మెల్యే సార్ ద్వారా కూడా లెటర్ పోయింది. సార్ స్వయంగా రాయడం వలన అంటే మనకు ఈ గూడెం సబ్స్టేషన్ ఎంతో అవసరం ఉంది. జనరల్గా చెప్పాలంటే మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఇంత లోడ్ దాటితేనే సబ్స్టేషన్ శాంక్షన్ ఇస్తారు ఎవరికైనా కానీ మనకి ఇక్కడ గూడెం చూసుకుంటే అంత లోడ్ లేదు. దగ్గర దగ్గర ఎండాకాలంలోనే 60 యాంప్స్ దాకా వస్తుంది. మనకు జనరల్గా 150 యాంప్స్ దాటితే తప్ప మనకు శాంక్షన్ ఇవ్వరు. అలాంటి అంటే శాంక్షన్కి పాసిబిలిటీ లేకపోయినా కూడా మన ఎమ్మెల్యే సార్ కేవలం మన ఈ గూడెం ప్రజల మేలు కొరకు సార్ రిక్వెస్ట్ చేయడం వల్ల దీనికి వెంటనే శాంక్షన్ ఇచ్చారు. పంపిన వెంటనే ఇట్లా ఫైల్ పోగానే దగ్గర దగ్గర ఒక 10 రోజుల్లో ఏం అడగకుండా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ శాంక్షన్ ఇచ్చినప్పటి నుంచి మనకు ఈ ల్యాండ్ సేకరణ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం 1 by 1 చేసుకుంటే దగ్గర దగ్గర ఈ సబ్స్టేషన్కి కాస్ట్ వచ్చేసి 2,20,00,000 వ్యయంతో ఇది మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది.